ప్రస్తుతం పరిస్థితుల్లో దేశంలో జనాభా పెరుగుదల అనతిదాయకమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. ముగ్గురు పిల్లల్ని కనాలన్న సీఎం చంద్రబాబు సూచించడానికి తప్పుపట్టారు. ఇప్పటికే భారతదేశం జనాభాతో కిక్కిరిసిపోయిందన్నారు. ఉన్న వాళ్లకే వస్తువులు కల్పించలేని స్థితిలో ఉన్నామని తెలిపారు. ఉద్యోగాలు ఉపాధి కల్పించలేకపోతున్నామని తెలిపారు. యువత మద్యానికి, డ్రగ్స్, గంజాయికి బానిసలవుతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో స్థానికేతర అంశం తీవ్రంగా ఉందని తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు దేశానికి తిరిగి రావాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. కాబట్టి ఇప్పటికే ఉన్న వాళ్ళకే తినేదానికి తిండి, కట్టేదానికి బట్ట, ఉండేదానికి చోటు, త్రాగేదానికి నీరు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఢిల్లీలో వాయు కాలుష్యం, నివసించడానికి యోగ్యం కాని పరిస్థితులకి ఆల్రెడీ ఢిల్లీ పోయింది. ఉన్న వాళ్ళకే ఉపాధి, ఉద్యోగాలు చూపించలేక వాళ్ళు అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. నిరుద్యోగం విలయతాండం చేస్తూ ఉంది. దేశంలో నిరక్షరాస్యుల శాతం ఎక్కువగా ఉంది, నిరుపేదల శాతం ఎక్కువగా ఉంది. ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చింది. అమెరికా, కెనడా, ఇంగ్లాండు, న్యూజిలాండు, ఆస్ట్రేలియా ఈ దేశాల్లో ఉండే భారతీయులు అక్కడ స్థానికేతర అనే కాన్సెప్ట్ మీద అక్కడ ఉద్యోగాలు చేస్తూ తిరిగి ఇండియాకు రావాల్సిన పరిస్థితి వచ్చింది.